హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అండ్ క్రాస్ వాలిడేషన్. ఫస్ట్లీ, వై స్ప్లిట్ డేటా టు ఇవాల్యుయేట్ మోడల్ పర్ఫార్మెన్స్ ఆన్ అన్సీన్ డేటా. ఎందుకు స్ప్లిట్ చేయాలంటే మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఈ స్ప్లిట్ డేటాని వాడతాం. సో ఆన్ అన్సీన్ డేటా అంటే డేటా మొత్తాన్ని మనం చూడలేం కదా. సో ఆ చూడలేని డేటాని కూడా మొత్తం స్ప్లిట్ చేసి మనం మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసరికి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇది 100% డేటా అనుకోండి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే కొంత ట్రైనింగ్ కి కొంత ఏమో టెస్టింగ్ కి. సో ట్రైనింగ్ కి టెస్టింగ్ కి మనం దీన్ని సబ్సెట్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఒక కొత్త డేటా పాయింట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇదే ఇక్కడ ట్రైనింగ్ సెట్ యూజ్ టు ట్రైన్ ది మోడల్, టెస్టింగ్ సెట్ యూజ్ టు చెక్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్లీ, యూజ్ టు ట్రైన్ ది మోడల్ ని ట్రైన్ చేయడానికి ఈ డేటా యూజ్ చేస్తాం. దాని తర్వాత యూజ్ టు చెక్ పర్ఫార్మెన్స్, మనం ఈ ట్రైన్ చేసిన డేటా ఉంది కదా, దీని యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి ఈ టెస్టింగ్ డేటాను వాడతాం. కామన్ స్ప్లిట్ రేషియో 80% ట్రైన్, 20% టెస్ట్. సో మోస్ట్లీ స్ప్లిట్ రేషియో ఎలా ఉంటుందంటే 80% ఏమో ట్రైనింగ్కి ఇస్తాం, 20% ఏమో టెస్టింగ్కి ఇస్తాం. మీరు ఒకవేళ 75 ట్రైనింగ్కి ఇచ్చి అలానే 25% టెస్టింగ్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వచ్చు, లేకపోతే 70% ట్రైనింగ్కి ఇచ్చి లేకపోతే 30% టెస్టింగ్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం అయితే చేయొచ్చు. కానీ కామన్ స్ప్లిట్ రేషియో వచ్చేసరికి 80% 20% ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో క్రాస్ వాలిడేషన్ హెల్ప్స్ ప్రివెంట్ వార్ ఫిట్టింగ్ బై టెస్టింగ్ ది మోడల్ ఆన్ మల్టిపుల్ సబ్సెట్స్. క్రాస్ వాలిడేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే మనకి వార్ ఫిట్ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఈ క్రాస్ వాలిడేషన్ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ మల్టిపుల్ సబ్సెట్స్ డేటా ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ లో డేటా ఉందనుకోండి, దీన్ని మల్టిపుల్ సబ్సెట్స్ గా మారుస్తుంది. సబ్సెట్స్ అంటే ఇది మొత్తం సెట్ అనుకుంటే ఇందులో మళ్ళీ సబ్సెట్స్, ఈ 4 సబ్సెట్స్ తీసుకుందాం. ఇదొకటి, 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 మొత్తం మనకి 4 సబ్సెట్స్ అయితే ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే డివైడ్స్ డేటా ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. ట్రైనింగ్ కి టెస్టింగ్ కి ఇది చేస్తుంది, ఈ సబ్సెట్ చేస్తుంది, ఈ సబ్సెట్ చేస్తుంది, ఈ సబ్సెట్ చేస్తుంది. ఈ విధంగా క్రాస్ వాలిడేషన్ మనకి ఓవర్ ఫిట్ అవ్వడాన్ని ప్రివెంట్ చేసి మంచిగా అవుట్పుట్ అయితే ఇస్తుంది. దాని తర్వాత కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్. సో ఇది కూడా క్రాస్ వాలిడేషన్, స్ప్లిట్స్ డేటా ఇంటూ కే పార్ట్స్. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ కే అంటే 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ట్రైన్స్ కే టైమ్స్, ఎన్ని పార్ట్స్ అయితే విడదీస్తున్నామో అన్ని సార్లు ట్రైన్ అవుతుంది ఇక్కడ. అక్కడ అలా కాదు. దాని తర్వాత ఈచ్ టైమ్ యూజింగ్ ఏ డిఫరెంట్ టెస్ట్ సెట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ లో ఏం జరుగుతుంది, ఈచ్ టైమ్ యూజింగ్ ఏ డిఫరెంట్ టెస్ట్ సెట్. సో ప్రతిసారి కూడా మనం టెస్ట్ చేసేటప్పుడు వేరే డేటా సెట్ ని వేరే టెస్ట్ సెట్ ని ఇస్తున్నాం. కాబట్టి కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ లో ఏం జరుగుతుంది, డేటాని కే పార్ట్స్ కింద డివైడ్ చేసి దాని తర్వాత దాన్ని కే టైమ్స్ ట్రైన్ చేసి తర్వాత ప్రతిసారి కూడా డిఫరెంట్ టెస్ట్ సెట్ తో దాన్ని టెస్టింగ్ అయితే చేస్తాం. ఆ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అండ్ క్రాస్ వాలిడేషన్. దట్స్ ఇట్.